అందరికీ నమస్కారం. మనము ఎంత సంపాదిస్తూ ఉన్నా సరే మన చేతిలో ₹1 కూడా ఉండటం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చు అవుపోవడంతో పాటుగా అదనంగా ఇంకొంత ధనం ఖర్చు అవుతోందండి అని చెప్పడం చాలామంది దగ్గర విన్నాను నేను. అయితే వచ్చినటువంటి ధనము అధికముగా ఖర్చు అవ్వకుండా ఇతర అప్పులు బయట చెయ్యకుండా ఎవరిని చెయ్య చాచి అడగకుండా ఉండడానికి అందరికీ కూడా ఒక చిన్న రెమెడీ అయితే చెబుతున్నాను. అదేమిటి అంటే, మీరు డబ్బు దాచుకునేటువంటి బీరువా కిందున అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ గుడ్డ మొక్కతోటి తడి చేసుకుని అంటే శుభ్రము చేసుకొని అక్కడ ఒక చిన్న రాగి పాత్రని పెట్టుకుని, అంటే రాగి పళ్ళెం అంటే చిన్న పళ్ళాలు అంటూ ఉంటాయి, ఆ చిన్న పళ్ళెం ఒకటి తీసుకొని దానిలో కళ్ళుప్పు అంటూ ఉంటారు, ఆ కళ్ళుప్పుని వేసి దానిపైన ఒక పచ్చకర్పూరాన్ని పెట్టి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, చిటికెడు గంధము అక్కడ వేసి మీరు తెచ్చుకున్నటువంటి సంపాదనలో రోజు ₹100 తెచ్చుకుంటున్నానండి అంటే ₹100 నుంచి ₹1 తీసి ఆ యొక్క పళ్ళెములో పెట్టడంతో పాటు మీకు గృహము లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ధనము కొరకు ఎన్ని ఇబ్బందులున్నా సరే ఆ ఇబ్బందులన్నీ కూడా మెల్లమెల్లగా తీరుతూ వస్తాయి. అయితే ఈ రాగి పళ్ళెం ఎప్పుడు అలా ఉంచేయచ్చా అంటే ఉంచకూడదు. అది ఎప్పుడెప్పుడు తీయాలి, ఎప్పుడెప్పుడు ఎలా మార్చాలి ఏంటి అంటే, నెలకి ఒకసారి, అంటే మనకి ఇంగ్లీష్ నెలలతో సంబంధం లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అనేటువంటి నెలలు మనకి సంబంధం లేదు. కావున అమావాస్య నాడు పెడితే మళ్ళీ అమావాస్య నాడే తీసి మళ్ళీ కొత్త ఉప్పు, పచ్చకర్పూరము, చిటికెడు పసుపు, కుంకుమ వేయాలి. ఆ పాత నాణాలు ఏమి చేయాలి అంటే మళ్ళీ అందులోనే ఉంచేయడం మంచిది. ఇలా చేసుకోవడంతో పాటు ఇంటి యజమాని ఎవరైతే సంపాదిస్తూ ఉన్నారో అతని చేతి ద్వారా పెట్టడం చేత అధికమైనటువంటి అప్పుల నుంచి విముక్తి పొందొచ్చు. ఈ యొక్క రెమెడీ మాత్రం ఖచ్చితంగా అందరూ పాటిస్తే మీకు ఉండేటువంటి ధన సమస్యలు అన్నీ కూడా నివృత్తి చెందుతాయి. ఓం నమః శివాయ.